నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా వాలంటీర్లపైన సంచలన ఆరోపణలు చేసినారు. ఉమెన్ ట్రాఫికింగ్కు వాలంటీర్లు పాల్పడుతున్నారనే సమాచారాన్ని కేంద్ర నిఘా సంస్థలు తనకు చెప్పాయని, ఆ విషయాన్ని పబ్లిక్కు చెప్పమని కూడా ఆయన బహిరంగ సభ వేదికగా ప్రకటించినారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఆయన పైన ఒక వాలంటీరు ఫిర్యాదు చేయడం, కేసు పెట్టడం ఇవన్నీ జరిగిపోయినాయి. అయితే కూటమి ప్రభుత్వం కొలువు తిరిగిన తర్వాత గుంటూరు కోర్టు నుంచి ఆ కేసును ఉపసంహరించుకున్నారు. కానీ ఈ కేసును ఛాలెంజ్ చేస్తూ ప్రముఖ లాయర్ జడ శ్రవణ్ గారు హైకోర్టులో తను చేపట్టినాడు. దీన్ని ఎలా చూడాలి? పురుషోత్తం గారు, ఏ పరిణామాలకు దారితీస్తుంది? అంటే పవన్ కళ్యాణ్ గారు తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లపైన తరచూ ఆరోపణలు చేస్తున్నాడు. అంటే వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాడు అనే దాంతో ప్రారంభమై ఏ అకేషన్ వచ్చినా దానికి వాలంటీర్ల మెడకు చుట్టడం, వాలంటీర్లను నిందలు వేయడం అనేది చేసుకుంటూ వచ్చారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు చేసుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో అది పరాకాష్ఠకి వెళ్ళి అంగీకారం కాని పరిస్థితిలో పదం ఆడాడు. అదేంటంటే ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది. అంటే ఉమెన్ మిస్సింగ్ కేసులు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. మిస్సింగ్ కేసులు నమోదవుతాయి. ఆ తర్వాత ఆ మిస్సింగ్ కేసుల్ని పరిష్కారం కూడా రెగ్యులర్ ప్రాసెస్. ఈ మిస్సింగ్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే సోషల్ మీడియా రావడం, క్షణికావేశంలో వెళ్ళిపోవడం, పెళ్ళిళ్ళు తప్పించుకోవడం, రకరకాల కారణాలు జరుగుతున్నాయి. సమాజంలో కూడా చైతన్యం ఏమొచ్చిందంటే అంతమంది కేసు పెట్టడానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు కేసు పెట్టకపోతే ట్రేస్ అవుట్ ఎట్లా జరుగుతుంది అని దాంతోపాటు వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అది ఇంత పెరిగింది. ఎందుకంటే వాలంటీర్ అందుబాటులో ఉంటాడు, కేసు పెడుతున్నాడు, అన్నీ వస్తున్నాయి. పైపు దిశ పోలీస్ స్టేషన్ మహిళలు రావడం వల్ల పెరిగినాయి. సచివాలయంలోనే ఒక పోలీసు ఉంటారు. ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కడైనా మిస్సింగ్ జరిగితే వెంటనే దాన్ని నమోదవుతా ఉంది. అందువల్ల భారతదేశంలో ఎక్కువ కేసులు ఆంధ్రప్రదేశ్లో నమోదయ్యడం అన్న ఎంత వాస్తవం, ట్రేస్ అవుట్ కూడా ఎక్కువ జరిగినాయి. ఎందుకంటే నమోదైతే వెంటనే పరిష్కారం అవుతుంది. ఆ రకంగా నమోదు పరిష్కారం బాగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థ అనేది ఒక రకంగా మంచికి ఉపయోగపడతా ఉన్న సందర్భం అది. దీన్ని పవన్ కళ్యాణ్ గారు రాజకీయ కారణాలు ఉపయోగించుకొని అపహరణగా మార్చేశాడు. మిస్సింగ్ కేసులన్నింటినీ అపహరణగా మార్చేయడం కాకుండా దాని అథెంటిక్ సమాచారం కోసం నాకు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినాయి అనే వరకు వెళ్ళిపోయినాడు. దీనికి వాలంటీర్ల సహకారంతో వైసీపీ వాళ్ళు చేస్తున్నారు ఇది అనేసి తీవ్ర ఆరోపణలు చేసి దాన్ని నిలబడ్డాడు. దాంతో వాలంటీర్లు కానీ ప్రభుత్వం కానీ సీరియస్గా తీసుకొని కేసు నమోదు చేసినారు. అంటే రెండు ఉన్నాయి ఇందులో. ఒక అబద్ధాలు చెప్పడం, భయభ్రాంతులకు గురి చేయడం, వాలంటీర్ని అవమానించడం, వాలంటీర్లపై నింద వేయడం. దీంతో వాళ్ళు కేసు పెట్టారు. గుంటూరు కోర్టు పరిధిలో ఇది జరుగుతుంది. ఇందులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమకున్నటువంటి హోదాతో ఆ కేసును విత్డ్రా చేసుకున్నారు. ఓకే, బహుశా ఆ వాలంటీర్ కూడా విత్డ్రా చేసుకోండి. అంతే ఏం జరిగిందంటే మొత్తం మీద విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు శ్రవణ్ గారు రెండు యాంగిల్లో దీన్ని సవాల్ చేశాడు హైకోర్టులో. ఓకే, శ్రవణ్ గారు గురించి చెప్పాలంటే ఆయన కేవలం న్యాయవాది కాదు, గతంలో జడ్జి కూడా. ఆయనకి న్యాయ వ్యవస్థ పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. ప్రతిపక్షంలో ఉండాలని పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి. అంటే ప్రజల తరపున ఉండాలనే కోణం ఉన్న వ్యక్తి. మొండిగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. గత 5 ఏళ్ళు వైసీపీకి వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రభుత్వం మాట్లాడాడు. ఇప్పుడు తెలుగుదేశం వచ్చినట్టు ఏదో పదవులోకి లాంటివి తీసుకోకుండా గట్టిగా నిలబడ్డాడు. ప్రజల పక్షాన్ని నిలబడడం అతనికి ఉన్నటువంటి ఒక హాబీ, అది నడుస్తుంది. అవగాహన ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఏం జరగచ్చు అనే ఆసక్తి అందరికీ వచ్చింది. రెండు యాంగిల్ ఏంటంటే శ్రవణ్ గారు హైకోర్టులో వేసిన పిటిషన్ ప్రకారం, ఒకటి ప్రజాప్రతినిధుల్ని ప్రత్యేక కోర్టులు ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్కి ప్రతినిధులుగా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉండేవాళ్ళు, పబ్లిక్ సర్వెంట్స్గా ఉండే వాళ్ళపైన ఒక ప్రత్యేక కోర్టు విజయవాడలో ఉంది. వాళ్ళే ఆ కోర్టు కేసే దీన్ని పరిశీలించాలి. కేసు విత్డ్రా చేసుకోవాలన్నా, కేసు నడపాలన్నా. ఇప్పుడు గుంటూరులో పవన్ కళ్యాణ్ గారిపైన కేసు నమోదైనప్పుడు ఆయన పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాదు, ప్రతిపక్షంలో ఉన్నారు కానీ ఆయన రిప్రజెంటేటివ్ చట్టసభకు ప్రాతినిధ్యం. కానీ ఆ కేసును విత్డ్రా చేసుకునేటప్పటికీ ఆయన ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కమ్ ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మారాడు. ఇప్పుడు ఆ కేసును విత్డ్రా చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? గుంటూరు కోర్టు నుంచి ప్రజాప్రతినిధులు కేసులను విచారించే విజయవాడ కోర్టుకి
బదిలీ చేయాలి, ఆ తర్వాత ప్రొసీజర్ పాటించాలి. దీన్ని ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరు ఆ రోజు కేసు నమోదైనప్పుడు ఆయన పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాకపోవచ్చు, కానీ ఈరోజు పబ్లిక్ రిప్రజెంటేటివ్. అటు కోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా మార్గదర్శకాలు ఎలా పడితే అలా విత్డ్రా చేసుకోకుండా దీన్ని విచారించి పరిశీలించాలన్నారు. అధికారంకి వచ్చిన వాళ్ళందరూ విత్డ్రా చేసుకుంటా పోతా ఉంటే ఇంక చట్టం ఏం పనిచేస్తుంది? అంతే కదా, దుర్వినియోగం అవకాశం ఉంది కదా. అందువల్ల ప్రజాప్రతినిధుల చట్టం ప్రాసెస్ జరపాలని చెప్పి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. పైపించి విత్డ్రా చేసుకున్న నాటికి ఈయన ఉప ముఖ్యమంత్రి. సో ఖచ్చితంగా అది విజయవాడ కోర్టే దాన్ని డీల్ చేయాలి. దానికి భిన్నంగా మామూలు కోర్టులో చేశారు కాబట్టి ఇది ప్రొసీజర్ పాటించలేదు కాబట్టి దీన్ని విత్డ్రా చెల్లదు అనేది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అత్యంత విలువైంది. అదేంటంటే ఆయన ఏమని కేసు వేసాడు, ఏమని కేసు, మిస్సింగ్ కేసులన్నింటినీ ఆయన ట్రాపింగ్గా మార్చేసినాడు, అపహరణగా మార్చేసినాడు. దీనికి వాలంటీర్ల సహకారంతో జరిగినాడు. రమణారెడ్డో పురుషోత్తం రెడ్డో అని ఆరోపించాల, వాలంటీర్లు దీన్ని సహకరిస్తున్నారు, వైసీపీ వాళ్ళు కలిసి చేస్తున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో 2,30,000 మందిని అవమానించినట్టు, నిందలు వేసినట్టు. కాబట్టి ఇప్పుడు ఆ కేసు పెట్టినోడు మామూలుగా నన్ను మీరు ఒక మాట అంటే నా క్యారెక్టర్ దెబ్బతినింది కాబట్టి నేను పరువు నష్ట దావా నీ మీద వేస్తాను, అప్పుడు నేను విత్డ్రా చేసుకుంటే సరిపోతుంది. కానీ నువ్వేం చెప్తున్నావు, చిత్తూరు జిల్లా అందరూ ఇట్లాంటి ఎదవలే అని చెప్తున్నావు, సామూహికంగా అన్నావు. అప్పుడు నేను విత్డ్రా చేసుకోవచ్చు కేసేసి, కానీ చిత్తూరు జిల్లాలో 40 లక్షల మందికి ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పుడు వాలంటీర్లు అందరినీ ఆయన అన్నాడు కాబట్టి నువ్వు వాలంటీర్ల ద్వారా అన్నావు. వాలంటీర్లు తమ ఎల్లయ్యో పుల్లయ్యో అని చెప్పలేదు, లేదు ఒక జిల్లా అని చెప్పలేదు, ఒక ఏరియా అని చెప్పలేదు, మొత్తం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వైసీపీ వాళ్ళు చేశారని. వైసీపీ వాళ్ళకి వాలంటీర్లకి సామూహికంగా ఇది ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది సమ్ ఎక్స్ విత్డ్రా చేసుకున్నా. కాబట్టి ఎట్లా మీరు సామూహికంగా చేసిన అలిగేషన్స్ని ఒక వాలంటీర్కి ఇది కాదు, మొత్తం వాలంటీర్లు అందరూ వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా పోవచ్చు, అంతే కదా. కాబట్టి ఈ యాంగిల్లో దీన్ని విచారించాల్సిందే అని ఈ 2 యాంగిల్లో శ్రవణ్ గారు హైకోర్టులో అప్పీల్ చేస్తున్నారు. అది నెంబర్ అయ్యి ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఏం జరుగుతుందని కోర్టు చూడాలి. కానీ శ్రవణ్ గారి క్యారెక్టర్ చూసినా, ఆయన వ్యవహార శైలి చూసినా, ఆయన ఒక విషయాన్ని పట్టుకుంటే నాలెడ్జ్తో పట్టుకుంటాడు, మొండిగా ఉంటాడు. ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు కూడా, రాజీ పడే మనస్తత్వం కాదు. కేసులో స్టఫ్ ఉంది. ఈ రీత్యా చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆధారరహితంగా, అర్థం లేకుండా రాజకీయ కారణాల పేరుతో ఆరోపణ చేసిన కారణంగా నెంబర్ 1. నెంబర్ 2, శ్రవణ్ గారు లాంటి లాయర్ ఉన్న కారణంగా ఖచ్చితంగా వాలంటీర్ల కేసుని పవన్ కళ్యాణ్ గారి మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఏదో అయిపోతుందనే పాయింట్, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇది లీగల్గా ఎదుర్కోక తప్పదు, లీగల్గా ఆయన సమాధానం చెప్ప తప్పదు, కోర్టు మెట్లు ఎక్క తప్పదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణల యొక్క తీవ్రత, 2 ఈ కేసు డీల్ చేస్తున్నటువంటి శ్రవణ్ గారి యొక్క క్యారెక్టర్, ఈ 2 చూసినప్పుడు నిజానికి జరగాలి కూడా. ఎవరు పుడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి జగన్ విమర్శించడం వేరు, ఒక సామూహికంగా ఇంత పెద్ద విషయాన్ని మాట్లాడితే భయోందనకు గురవుతారు. ఖచ్చితంగా ఈ కేసుని పవన్ కళ్యాణ్ గారి విచారణకు ఎదుర్కోక తప్పదు. ఇది మంచి సిగ్నల్ ఇవ్వాలి. మళ్ళీ ఏ పార్టీ వాడైనా, ఏ రాజకీయ నాయకుడైనా నాకు అవకాశం ఉంది కదా, ఎలా పడితే అలా ఆరోపణలు చేయకుండా ఉండడానికి ఈ కేసు ఒక హెచ్చరికగా మారితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు బాగుంటుంది. కాబట్టి శ్రవణ్ గారి కేసు నిలబడాలి, పవన్ కళ్యాణ్ గారు లీగల్గా ఎదుర్కోవాలి. ఒక మంచి ఫలితానికి భవిష్యత్తులో ఎవరు కూడా ఇట్లాంటి ఏ పార్టీ వాళ్ళు కూడా, ఎవరి నాయకుడు కూడా మా ఇష్టం మాట్లాడతామనే పద్ధతి లేకుండా చేయడానికి ఇది ఒక మంచి సిగ్నల్గా ఉంటుందని మాత్రం నేను అనుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు పురుషోత్తం గారు.